వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మల్ కాటన్, ప్యూర్ హ్యాండ్లూమ్ మల్ కాటన్ ఉన్నాయి. ఇంకా క్రేప్స్ నేను కట్టుకున్నాను కదా, బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ప్యూర్ బెన్నీస్ ఉన్నాయి, ముంగాస్ ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నేను కట్టుకున్నాను కదా, ఇది క్రేప్స్. చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పరెన్సీ ఉంటాయా అండి. అసలు నాన్ ట్రాన్స్పరెంట్, కాకపోతే ఫాలింగ్ ఉంటుంది. సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా నీట్గా చాలా కూల్గా క్లాసీగా ఉంటాయండి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ అయితే కాటన్స్ చూసేద్దాం. ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ మల్ కాటన్స్. మల్ కాటన్స్లో మనం హ్యాండ్ పెయింట్స్ దగ్గర నుంచి చాలా వెరైటీస్ చేస్తాం కదా, ఇది కూడా మల్ కాటనే. ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఇవేంటంటే వీవింగ్లోనే మనకి ఇలా జామ్దాని, నీడిల్ జామ్దాని కాదు, పెన్సిల్ జామ్దాని వస్తుంది. నీడిల్ అంటే ఇంకా చిన్నగా వస్తుంది, పెన్సిల్ జామ్దాని. ఇది చెక్స్ వచ్చింది చూసారా, అది వీవింగ్లోనే వచ్చింది, థ్రెడ్ వీవింగ్లోనే. ఈ డిజైన్ చూసారా, ఇది మాత్రము మనకి మళ్ళీ వీవింగ్, జామ్దాని వీవింగ్లో వస్తుంది. మనకి జామ్దాని అనేది హ్యాండ్లూమ్లోనే వస్తుంది. ఇది కలర్ వచ్చేసరికి వైన్ షేడు, చెక్స్ వచ్చి టూ సైడ్స్ కూడా థ్రెడ్ బార్డరే. చాలా మెత్తగా ఉంటుంది, కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, తిన్నగానే ఉంటుందండి. మరి మన రెగ్యులర్ కాటన్స్ లాగా అయితే ఉండవు. చాలా లైట్ వెయిట్లో, కంఫర్ట్ ఫీల్లో, కొంచెం మెత్తగా చుట్టుకున్నట్టే ఉంటుంది. మీకు లైట్ స్టార్చ్ కూడా కొంచెం లైట్గానే పడుతుంది, మరి బాగా పెళ్ళపెళ్ళాడితే అయితే పట్టదు. కానీ హైట్ బాగా వస్తుంది హ్యాండ్లూమ్స్ అనేసరికి. మనకి లుక్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇవేంటంటే ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా. ఇప్పుడు మనకి ఇవి బాగా ఫ్యాషన్ కదా, కొంచెం హ్యాండ్లూమ్స్ ఇలా కట్టుకుని చక్కగా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న ఆఫీస్ వేర్ అలా కూడా చాలా బాగుంటాయి. ఇది చూసారు కదా, మొత్తం ఈ బాక్స్లో అవి ఉన్నాయి చూసారా, ఇదంతా కూడా మనకి జామ్దాని వీవింగే. మీకు చూడడానికి ప్రింట్ లాగా అనిపించవచ్చు, కానీ వీవింగ్. ఆ వీవింగ్ పెరిగే కొద్దీ మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. వీటికి చక్కగా టాజిల్స్ వచ్చేసరికి చిన్నగా వైట్ కలర్ తెచ్చారు, ఎంత చక్కగా ఉన్నాయో. వీటన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, కాకపోతే మీరు కన్సిడర్ చేయొద్దు బ్లౌజ్ని అయితే. వేరే కాంట్రాస్ట్ ఏదైనా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే చూసారా, కలనేత ఉంది, వైన్ బ్లాక్ కలనేత ఉండడం వల్ల ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది, ఇలా ఫోల్డ్ చేస్తే ఒకటి కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి కలర్ అయితే. ఇలా కూడా మనకి కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1,999. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వండి, నేము, పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబరు. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఎవరైనా కూడా అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. వితౌట్ అవైలబిలిటీ మీరు చెక్ చేయకుండా పేమెంట్ చేసేస్తున్నారు, అలాంటప్పుడు రిఫండ్ అయితే ఉండదండి. అదొక్కసారి మీరు అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, నాచు గ్రీన్ అండి. ఇది కూడా కలనేతే ఉంది, కలనేత ఉన్నాయి. చక్కగా చిన్న ఒక 1 ఇంచ్ ఇలా చిన్న బోర్డర్ లాగా, అంటే వైట్ గ్రీన్ కలనేత వచ్చింది. ఇలా మొత్తం చెక్స్ వచ్చి అక్కడక్కడ మనకి ఇలా జామ్దాని వీవింగ్ వస్తుంది. సేమ్ డిజైన్లోనే కలర్స్. ఇందులో మనకి వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి కలర్ అయితే. చాలా లైట్ వెయిట్లో, ఎంత మెత్తగా ఉందో చూడండి. లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి, చాలా గ్రాండ్గా ఉంది. చక్కగా గ్రీన్ కలర్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఇలా దీనికి వచ్చేసరికి మనకి శారీ అంతా చెక్స్ వచ్చాయి కదా, బ్లౌజ్కి మాత్రం లైన్స్ ఇచ్చారు. మీరు బ్లాక్ బ్లౌజ్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ దేనికి వెళ్ళినా కూడా చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ శారీ, 1,999. చాలామంది ఏం చేస్తున్నారంటే మార్నింగ్ ఎప్పుడో అడుగుతారండి అవైలబిలిటీ. మీరు అప్పుడు అవైలబుల్ ఉండొచ్చు మీరు పేమెంట్ చేసే టైంకి. అంటే మీకు ఏదైనా నెట్ ఇష్యూ అవ్వచ్చు, లేదా అంటే మీకు ఎవరైనా వేయాల్సి రావచ్చు. అలాంటి టైంలో మీకు కొంచెం లేట్ అయినా, ఒకసారి 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఒకసారి అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ వేయండి. ఎందుకంటే ఈలోపు ఎవరైనా తీసేసుకోవచ్చు కదా. మేము అడిగామండి, మీరు ఉందని చెప్పారు, లేదు మాకు వెంటనే రీఫండ్ చేసేయండి ఇలా అంటున్నారు, కొంచెం ప్రాబ్లం అవుతుందండి. మాకు కూడా GST ఉంది కాబట్టి. సో మీరు కూడా కన్సిడర్ చేసి అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్, బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్. ఇది కూడా అంతే, సేమ్ స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా చెక్స్, చాలా బాగుందండి. మనకి ఇవి ఇలా లెనిన్స్లో కూడా వస్తాయి, లెనిన్ ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం ఇలాంటి చెక్స్ అలా వస్తాయి కదా. ఇది మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ మల్ కాటన్ వస్తుంది. దీనికి బ్లాక్ కలర్ టాజిల్స్ వచ్చాయి. సేమ్ మనకి చెక్స్లోనే బ్లౌజ్ వచ్చింది. ఎంత లైట్ వెయిట్లో ఉందో చూడండి, డిజైనర్ స్టైల్ లాగా మీకు తెలుస్తుంది కదా. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా 1,999. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్, ఎంత బాగుందోనండి. దానికి చక్కగా మెరూన్ షేడ్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇది వచ్చి మనకి ఇక్కడ కలర్ రావడం వల్ల ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. చక్కగా ట్రెండీగా ఉంటాయి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి వైట్ కలర్ టాజిల్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్తో వచ్చింది బ్లౌజు. మీరు చక్కగా ఈ మంచి మెరూన్ షేడ్కి వెళ్తే చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది, బ్యూటిఫుల్. దీనికైతే ఇంకా కలర్ కూడా ఉంది. ఇక్కడ మెరూన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ కూడా వచ్చింది, తెలుస్తుంది కదా, అక్కడక్కడ ఒక్కొక్క షేడు.
బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 1999. నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇంత బ్యూటిఫుల్ షేడ్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చెక్స్ వస్తుంది. కుచీల పాటలో చూసారంటే కొంచెం దూరంగా ఉన్నాయి ఈ వీవింగ్ జామ్దాని అనేది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా కూడా దగ్గరగా వచ్చింది. ఇక్కడ కూడా దగ్గరగా వచ్చింది. ప్రతి చెక్స్కి దగ్గరగా ఇచ్చారు. ఇదంతా కూడా ఈ డైమండ్ షేప్ అని చూసారు. ఇదంతా కూడా వీవింగ్ అండి. చాలా టైం టేకింగ్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్లో వచ్చేసరికి. ఇలా మనకి వైట్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వచ్చింది. ఇది కూడా కలనైతే ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా కలనైతే షేడ్సే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. బ్రైట్ కలర్. ఇవన్నీ కూడా డార్క్ షేడ్సే. ఈ సారీ కూడా 1999. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ షేడ్ అండి. మెరూను ఇది కూడా కలనైతే ఉంది. బ్లాక్ కలనైతే ఉంది. చాలా బాగుంది. కొంచెం చింతపిక్ కలర్ లాగా ఉంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చి చాలా కూల్గా ఉంటుంది. డిజైనర్ స్టైల్ లాగా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంత నీట్గా కాటన్స్ ఇష్టపడతారు చాలామంది. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని చక్కగా కట్టుకుంటారు. ఇలా బ్లాక్ కలర్ టాజిల్స్ వచ్చాయి. దీనికి కూడా సెల్ఫ్ చెక్స్తోనే బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదా. బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 1999. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ మనం ఇది కూడా చేసాం. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మల్ కాటన్లో ఇలా మనకి మల్టీ కలర్ లైన్స్ వస్తాయి. డస్టీ షేడ్స్, మరి బ్రైట్గా ఉండవు కాటన్స్ ఇవి. దీనికి ఇంకా బార్డర్ లాగా కూడా ఏం లేదు. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. చాలా బాగుందండి. బ్యూటిఫుల్ షేడ్. అసలు ఎంత మెత్తగా ఉంది అంటే చాలా మెత్తగా మీగడలా ఉన్నాయి అంటారు కదా కొన్ని, అలా ఉన్నాయండి. అంత మెత్తగా ఉంది. దీనికి చూడండి, ఇది పళ్ళు. ఇదంతా కూడా ఇలా వచ్చింది కదా మనకి లైన్స్. ఇదంతా వీవింగ్లోనే కలర్స్ వచ్చాయి. ఇది చూసారంటే మనకి ఇదంతా కూడా ఒక థ్రెడ్స్ పెట్టి వీవింగ్లోనే చేసింది. ఇది కూడా చాలా టైం టేకింగ్. దీన్ని ఈ వర్క్ను కూడా ఏదో అంటారండి, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇలా జిగ్జాగ్ స్టైల్లో మల్టీ కలర్స్ లాగా ఇచ్చారు. ఇలా టాజిల్స్ వచ్చాయి చూడండి. మల్టీ షేడ్స్. ఇక్కడ ఏ కలర్స్ వాడారో ఆ కలర్స్ అన్నిటితోనూ మళ్ళీ ఇలా వీ షేప్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ అయితే కన్సిడర్ చేయొద్దు. ఇది కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంది. మీరు ఈ మిక్స్ అండ్ మ్యాచ్ మల్టీ కలర్స్ దేనికి వెళ్ళినా కూడా చాలా నీట్గా కూల్గా మెత్తగా ఉంది. అసలు చాలా బాగుందండి. ఇది కూడా 1999. చాలామంది ఆఫ్లైన్ అడ్రస్ అని అడుగుతున్నారు. మాది అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలి అనుకున్నా, లేకపోతే ఆందివే అలా హైదరాబాద్ నుంచి అలా మంచిగా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. రావాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది పెడతారు. నెక్స్ట్ కలర్ చూడండి. ఇది డిఫరెంట్గా వచ్చింది. ఇది కూడా ఇలా వచ్చి కూడా మనం చాలా రోజుల క్రితం చేసాము. మంచి లైట్ సర్ఫ్ బ్లూ, కొంచెం స్కై బ్లూ అనొచ్చేమో ఆ షేడు. పేస్టల్ కలరే, బాగా పేస్టల్ కలరు. ఈ వచ్చింది కదా, ఇది కూడా వీవింగ్లో వచ్చిందేనండి. వీవింగ్లో వచ్చిన డిజైన్ బ్లాక్ కలర్తో ఇలా కుర్చీలో వస్తుంది. కుర్చీలకు వచ్చింది. మనకి పళ్ళుకి వచ్చేసరికి కొంచెం థిక్గా దగ్గరగా వచ్చాయి. ఇది కూడా ఇలా లైన్స్ వైట్ ఈ స్కై బ్లూతో లైన్స్ దగ్గరగా వచ్చాయి. ఇలా బ్లాక్ కలర్ చక్కగా చిన్న టాజిల్స్ ఇచ్చారు. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ మిక్సడ్ మ్యాచ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఎంత లైట్ వెయిట్లో కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. 1999. ఇవి అంటే తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతాయండి. తెలియకపోతే మాత్రం చాలా పలుచగా ఉంది, ఇంత కాస్టా అనుకోవచ్చు. కానీ ఆ క్వాలిటీ అలా ఉంటుందండి. అంటే మస్లిన్స్ అవి చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయో, ఇవి కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. లేకపోతే ఏదైనా దాని క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది. ఇది చూడండి, లైట్ చాలా లైట్ లక్స్ గ్రీన్ షేడ్. ఇది కూడా సేమ్ హెచ్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇది. ఇంకా దీనికి సపరేట్ బార్డర్స్ అవి ఏమీ ఉండవు. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. ఇలా పళ్ళు మాత్రం చక్కగా ఉంది. ఇలా టాజిల్స్ ఇచ్చారు బ్లాక్ కలర్. దీనికి కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజు. బ్యూటిఫుల్ కలర్, పేస్టల్ షేడ్. 1999. నెక్స్ట్ కలర్ చూడండి, పీచ్ షేడ్. ఇది కూడా పేస్టల్ కలర్, డార్క్ ఏం కాదు. కుర్చీల్లో కొంచెం దూరంగా హెచ్ డిజైన్ వచ్చింది కదా, ఆ తర్వాత నుంచి దగ్గరగా వస్తుంది. చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది. ఇలా బ్లాక్ కలర్ టాజిల్స్. దీనికి కూడా సెల్ఫ్ కలరే బ్లౌజ్ ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్. 1999. నెక్స్ట్ ఇందులో లావెండర్ షేడ్, లైట్. ఇది కూడా పేస్ట్లో ఈ డిజైన్లో ఇది లాస్ట్ షేడు. ఇది కూడా అంతే బ్లాక్ కలర్తోనే హెచ్ డిజైన్ వచ్చింది. కూల్ కలర్స్ అండి అన్నీ కూడా. చక్కగా సమ్మర్ అనే కాదు, మనకి ఎప్పుడైనా కూడా ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉండదు ఈ హ్యాండ్లూమ్స్ అనేది. ఇలా పళ్ళు వస్తుంది. మనకి టాజిల్స్ కూడా చూసారంటే కొంచెం డార్క్ వైలెట్ షేడ్, లావెండర్ షేడే కొంచెం డార్క్ ఇచ్చారు. ఇది కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. వీటికి మీరు బ్లౌజెస్ అయితే కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి మీరు శారీలో ఉంచేసుకున్నా కూడా మీకు ప్రిల్స్ ఎక్కువ వస్తాయి. ఇలా వచ్చింది. మీకు ఇంకా ఇక్కడ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి చివర ఇలా 3 హెచ్లు కూడా ఇచ్చారు చూడండి, దగ్గరగా ఇచ్చారు. భలే ఉంది. కలర్ అయితే చాలా మెత్తగా ఉంటుంది. చాలామంది స్కిన్ ఫ్రెండ్లీ కోరుకుంటారు, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. 1999లో. నెక్స్ట్ వచ్చేసి
ఇది కూడా సేమ్ మల్ కాటనే. ఇది ఇంకొంచెం ఫైన్, ఇంకొంచెం వీవింగ్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇంకొంచెం ప్రైస్ పెరుగుతుంది. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్, చాలా బాగుందండి. లక్స్ గ్రీన్లోనే ఇలాంటి షేడే మనం ఇందాక డిజైన్లో కూడా చూసాము. దగ్గరగా ఉంటాయి కాబట్టి సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మనకి ఇది వీవింగ్లోనే ఇలా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు బ్లాక్ కలర్తో. ఇదంతా చూస్తున్నారు కదా, సర్కిల్లో 2 ఇలా 4 ఇచ్చారు కదా డైమండ్ షేప్ లాగా. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్లోనే వచ్చిందండి. అలా అక్కడక్కడ ఇచ్చారు కుర్చీల్లో. కింద చూసారంటే పైన కింద కూడా బార్డర్ లాగా ఇచ్చారు కదా గ్యాప్ బార్డర్. ఈ మధ్యలో కూడా డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇలా వచ్చినవంతా కూడా మనకి కలర్ థ్రెడ్తో వచ్చిన కలరే, కాకపోతే ఇక్కడ డిజైన్ చూసారా, ఈ డాట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ జామ్దాని వీవింగ్. మీకు వెనక వైపు కూడా తెలుస్తుంది ఆ వీవింగ్ అనేది. చాలా బాగుందండి. మొత్తం అంతా బార్డర్ అంతా అలాగే ఇచ్చారు. పైవైపు ఇవ్వలేదు మనకి, పైవైపు అంతా ఓన్లీ బార్డర్ ఇచ్చారు. ఇది అక్కడక్కడ వచ్చింది కదా. ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయాక మనకి పళ్ళులో పైవైపు కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. ఇదంతా కూడా మళ్ళీ వర్కే చూసారా, దగ్గరగా ఇచ్చారు. బ్లాక్ కలరు పళ్ళు కూడా మొత్తం అంతా వచ్చింది ఇలా చక్కగా. బ్లాక్ కలర్ చిన్న డాజిల్స్ ఇచ్చారు. దీనికి కూడా రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. మీరు బ్లౌజ్ అయితే కన్సిడర్ చేయొద్దు. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ వర్క్, చాలా కూల్గా క్లాసీగా ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ బ్యూటిఫుల్ హాఫ్ వైట్కి ఇలా కొంచెం మెరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది. సేమ్ స్టైల్ వీవింగ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. ఎంత చక్కగా ఉందోనండి. ఇదంతా కూడా చక్కగా వీవింగ్లో వచ్చిన డిజైనే. చాలా నీట్గా ఉంటాయి, మెత్తగా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఇలా మొత్తం పళ్ళు కూడా వీవింగే వచ్చింది. చక్కగా రెడ్ కలర్ కుచ్చులు వచ్చాయి. దీనికి రెడ్ అండ్ వైట్ మ్యాచింగ్తో బ్లౌజ్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, కాకపోతే ప్లెయిన్ ఉంటుంది కదా, కొంచెం డిజైనర్ స్టైల్లో కావాలనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్ అండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఒకలాంటి లైలాక్ షేడ్ అనుకోవచ్చు. ఇది కూడా లైట్ కలర్ అవుతుంది. బ్లాక్ కలర్తో వీవింగ్ వచ్చింది. సేమ్ డిజైన్, ఇది కూడా సేమ్ డిజైన్లో వచ్చింది. ఎంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కలర్. కొన్ని కలర్స్ మనకి రెగ్యులర్గా కూడా దొరకవు. చాలా బాగుంది కలర్ అయితే. ఇంచుమించు అన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్స్లోనే వచ్చాయి. ఇందులో ఇలా పళ్ళు వస్తుంది. ఇలా చక్కగా బ్లాక్ కలర్ కుచ్చులు వచ్చాయి. దీనికి కూడా సేమ్ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే. చాలా బాగుంది కదా, క్లాసీ అండి. క్లాసీగా కావాలి మనం కంఫర్ట్గా అనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఈ సారీ కూడా 2800. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిన్నీ సిల్క్స్లో మనం చాలా కాంబినేషన్స్ చేసాం కదా. ఇది వచ్చేసరికి ఓల్డ్ మనకి అప్పట్లో ఎక్కువగా కట్టుకునేవారండి ఈ కాంబినేషన్. మంచి నేరేడు బ్లూకి ఇలా రత్నావళి కలర్ చిన్న బార్డర్ వచ్చి మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇది గోల్డ్ బార్డర్, మనకి ఇందులో సిల్వర్ కూడా ఉంది. చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చేసరికి. చక్కగా చిన్న బార్డర్స్ వచ్చి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం ఫాల్ ఉంటాయి, లైట్ ఫాల్ ఉంటాయి తెలుసు కదా. అంటే కొన్ని ఫినిషింగ్లో మనం స్టార్చ్ పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గానే ఉంటాయి, కొన్ని ఇలా లైట్ ఫాల్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చండి వీటికి, ఎవరికైనా కూడా బాగుంటాయి. ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్, చాలా బాగుందండి కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5200. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్లో కూడా మనం ఒట్టి సింగిల్ కలర్ మ్యాచింగ్ చేసాం కదా. ఇది ఇప్పటివరకు చూసనివి మనం ఎక్కువ డబల్స్ చేసాం, 2 కలర్ మ్యాచింగ్ అలా చేసాం కదా. ఇది వచ్చేసరికి సింగిల్ కలర్. ఇందులో కూడా కొన్ని కలర్స్ చేసాము. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్కి చిన్నగా ఒక 1/2 ఇంచే జరీ బార్డర్ అండి. ఎంత కూల్గా ఉందో చూడండి కాంబినేషన్ కానీ డిజైన్. గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, చక్కగా ఉంది. సేమ్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి లైన్స్, అన్నిటికీ కూడా ఇలా లైన్స్ పళ్ళు. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, అంటే సేమ్ కలరే బ్లౌజ్ వస్తుంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్ పేరప్ చేసుకున్నా బాగుంటుంది, లేదు ఇలా వెళ్ళినా చిన్న బార్డర్ వచ్చి కూల్గా క్లాసీ లుక్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4900. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్ కూడా కొంచెం వైన్ కలిసిన షేడు. ఇది కూడా చాలా బాగుందండి, డార్క్ షేడు, మన ఫాస్ట్ మూవింగ్ షేడు. ఎంత బాగుందో కలర్ అయితే. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, మ్యాంగో బార్డర్ వచ్చింది. ఎంత చక్కగా ఉందో చూడండి, నీట్గా ఉంటుంది. సో చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చండి. మంచి లైట్ వెయిట్లో కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇలా మనకి పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది. ఈ సారీ కూడా 4900. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోకి గ్రీన్ కూడా చేసాం మనం. ఇది ఎల్లో, కొంచెం గడపెల్లో షేడ్ కూడా కాదేమో ఎగ్జాక్ట్గా, కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్. దానికి
బ్లూ, రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసరికి చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ బార్డర్ వచ్చింది. గోల్డ్ బార్డర్, మ్యాంగో డిజైన్ వచ్చి మిడిల్ అంతా ప్లెయిన్. చాలా బాగుంది కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. చక్కగా బార్డర్ వచ్చి చక్కగా లుక్ అయితే చాలా బాగుందండి. ఇంకా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది, లైట్ వెయిట్లో. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. సింపుల్గా మీరు కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఇలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. 5200. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఎల్లో అనేసరికి చక్కగా ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్కి బ్లూ కలర్, రాయల్ బ్లూ అనేది కూడా, కాకపోతే ఇదేంటంటే సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇందాక చూసిన గోల్డ్ కదా, ఇది మంచి పింక్, డార్క్ రూబీ పింక్ షేడ్ వస్తుంది. చాలా బాగుంది డార్క్ కలర్, మనకి ఎక్కువగా వచ్చే షేడ్స్ ఇవి. పింక్ కూడా అందరి దగ్గర ఉండేది అది వరకు. ఇలా లైన్స్ అన్ని పళ్ళులు ఇలానే వచ్చాయి. దీనికి బ్లౌజు కాంట్రాస్ట్ కలర్, బ్లూ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. రెండు బ్రైట్ కలర్స్ అయినా కూడా చాలా కూల్గా క్లాస్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5500. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్. ఇప్పుడు మన మంచి ట్రెండింగ్ షేడ్ కదా, ఏ ఫ్యాబ్రిక్లో అయినా కూడా అసలు భలే ఫాస్ట్ మూవింగ్ అండి. బాగుంది. ఇది మరీ డార్క్ కాదు, అలానే మరీ పేస్టల్ షేడ్ కాదు, మీడియం షేడ్ కలర్లో ఉంది. దీనికి కూడా రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇది చిన్న డిజైన్ కూడా ఉంది, సెల్ఫ్ వీవింగ్లోనే డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి, బ్రైట్ కాంబినేషన్, చాలా క్లాస్గా ఉంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ వచ్చింది కదా, పళ్ళు జరీ లైన్స్ వస్తుంది, బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్. చాలా బాగుందండి. బ్లౌజ్ కలర్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో చూడండి, నీట్గా కూల్గా ఉంటుంది. బాగుంది కదా. ఈ సారీ కూడా 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో కూడా చేసాం కదా. ఇది వచ్చేసరికి బార్డరు చిన్న జరీ బార్డర్ వస్తుంది, రివర్స్లో పెట్టినట్టు ఇలా డిజైన్ కిందకి. ఇది కలంకారీ స్టైల్ కూడా కాదు, కొంచెం డిజిటల్ ప్రింట్లోనే కొంచెం పెద్ద ప్రింట్స్ అనమాట. ఇలా కొంచెం మబ్బుల్ డిజైను, బటర్ఫ్లై, కింద అంతా కూడా లోటస్లు ఇచ్చారు 2 సైడ్స్. ఇది కలర్ వచ్చేసరికి మనకి బేసన్ షేడ్ కలర్ ఉంటుంది కదా, కొంచెం డార్కర్ షేడే దాంట్లో. ఇది రత్నావళి కలర్ వచ్చింది, చిన్న జరీ బార్డరు, 1.5 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. కింద కూడా అంతే, ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్. ఇప్పుడు ఇవి కూడా మంచి ట్రెండ్ కదా, ప్లెయిన్స్ ఎప్పుడు ఉంటాయి, డిజిటల్ ప్రింట్స్ ఇంకొంచెం డిజైనర్ స్టైల్ లాగా. ఇలా పళ్ళు లైన్స్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి రత్నావళి కలర్. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే. అసలు ఈ బ్లౌజ్ వల్ల అందం వస్తుందండి శారీకి. అది బ్లౌజ్ శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా కూల్గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఎల్లో షేడ్కి 2 సైడ్స్ కూడా రాయల్ బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి డార్కర్ షేడ్, ఇక్కడ మనకి బేస్ లైట్, బార్డర్ డార్క్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది కలంకారీ స్టైల్ వచ్చింది కదా, చిన్న డిజైన్ వచ్చింది పైన అంతా. కింద బార్డర్ దగ్గరికి వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ లాగా మనకి ఇలా సర్కిల్ వచ్చి డిజైన్ వచ్చింది, అమ్మాయి బొమ్మ, పీకాక్ అలా డిజైన్ వచ్చింది. కలర్ చాలా నీట్గా ఉంది కలర్ అయితే. ఇవేవి మనకి హడావిడిగా అయితే ఉండవండి, జరీ బార్డర్స్ అవి కూడా చాలా సింపుల్గా కూల్గా ఉంటాయి. మరి కొంచెం పెద్ద బార్డర్స్ హడావిడిగా అలా ఉండవు. అలా ఇష్టపడే వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చేమో, కానీ చాలా సింపుల్గా క్లాస్గా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇలా పళ్ళు లైన్స్, బ్లౌజు చక్కగా బ్లూ కలర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, చక్కగా మనకి లీఫ్ కూడా బ్లూ షేడ్ ఇచ్చారు కదా, చాలా బాగుంది కాంబినేషన్. డిజైన్ బార్డర్ కూడా చక్కగా ఉందండి. ఈ సారీ కూడా 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి బుటీస్లో మంచి మెరూన్ కలర్కి ఇది వచ్చేసరికి 2 సైడ్స్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. రెండు కూడా డార్క్ కలర్స్. ఇది కూడా అంతే మనకి ఓల్డ్ ట్రెడిషనల్ కలరు, వీవింగ్లోనే చక్క డిజైన్ ఇచ్చారు. ఇలా మ్యాంగో డిజైన్ చిన్న లతలాగా వచ్చి అక్కడక్కడ బుట్టి, మనకి సారీ అంతా కూడా చిన్న బుట్టి వస్తుంది. చాలా బాగుంది, అంటే ఇంకొంచెం గ్రాండ్నెస్ బాగుంది కదా, చక్కగా ఉందండి. డిజైనర్ స్టైల్లో ఉంటుంది. పళ్ళు కూడా బుట్టీస్ వచ్చాయి. ఈ బుట్టీస్ కూడా చక్కగా గ్రీన్ కలర్ చిన్న బుట్టి వచ్చి ఇదంతా కూడా మనకు ఒక ఎం షేప్, మరి లీఫ్ షేప్ లాగా డిజైన్ ఇచ్చారు. అందులో కూడా వీవింగ్ ఉంది, చివరి కూడా జరీ లైను. దీనికి స్పెషల్ చూడండి, చక్కగా బ్లౌజ్కి కూడా చిన్న బూటీ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్. సింపుల్గా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్. ఇది కూడా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ కాంబినేషన్. మరి ఈ ప్యారెట్ గ్రీన్ కాదేమో, కొంచెం సంపంగ్ గ్రీన్ కలిసిన షేడ్లా ఉంది గ్రీన్. ఇది చూడండి, ఈ బార్డర్ వచ్చేసరికి గ్రాండ్ లుక్, కంచి బార్డర్ లాగా ఉంది కదా, ఇలా లైన్స్ లాగా మ్యాంగో డిజైన్ వచ్చింది. మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చి కూల్ కాంబినేషన్,
చక్కగా ఎప్పుడుగో ట్రెడిషనల్ కాంబినేషను, మన కంచిపట్టులో కూడా ఈ కాంబినేషన్ ఓల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పింక్ ఇలా జరీ లైన్స్, గోల్డ్ జరీ లైన్స్ వచ్చి మనకి బార్డర్ పెరిగింది కదా, ఆ గోల్డ్ బార్డర్ షైన్ తెలుస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, కూల్ కాంబినేషన్, బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6800. నెక్స్ట్ వచ్చేసి బిన్నీ సిల్క్స్లోనే ప్యూర్ అండి. ప్యూర్ వచ్చి మనకి ఇంకొంచెం ఫైన్ ఉంటుంది, చెక్స్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా. మంచి బేబీ పింక్కి పింక్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఎంత కూల్ అండ్ క్లాసీగా ఉంటుందో. ఆల్ ఓవర్ అంతా చెక్స్ వస్తుంది, చిన్న జరీ చెక్స్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఇలా చక్కగా బార్డర్, ఒక 3 ఇంచెస్ కంచి బార్డర్ లాగా ఇచ్చారు. ఇలా మధ్యలో లైన్స్ వచ్చి డార్క్ పింక్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. ఇక మంచి గ్రాండ్ లుక్, మనకి ఫంక్షన్ వేరు చాలా బాగుంటుంది. చక్కగా చిన్న చిన్న మన పెళ్ళిళ్ళకి వాటికి కూడా చక్కగా గ్రాండ్ లుక్లో ఉంటుంది. మనకి ఇవేంటంటే ఫాల్ ఉంటుంది, చక్కగా ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చండి వీటికి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు. పళ్ళు కూడా చూడండి చక్కగా రిచ్ పళ్ళు, ఇలా జరీ లైన్స్, మధ్యలో కూడా అంతా వీవింగ్ వచ్చింది, చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా. దీనికి బ్లౌజు పింక్ కలర్ వచ్చి 2 సైడ్స్ హ్యాండ్కి బార్డర్ ఉంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకున్నా, సింపుల్గా ఇలా కట్టుకున్న, కలర్ అయితే మాత్రం మంచి షేడ్ అండి, మంచి పింక్ తెలుస్తుంది కదా మీకు. పింక్ షేడ్ అనేది చాలా నీట్గా కూల్ కాంబినేషన్, చక్కగా డిజైనర్ స్టైల్లో ఉంటుంది, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, బాగుంది కదా, ట్రెడిషనల్ లుక్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 11500. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్, ఆల్రెడీ మనకి గ్రీన్ పింక్ చూపించే కదా, ఇది వచ్చేసరికి గ్రీన్కి బ్లూ కాంబినేషను. ఇది చాలా బాగుంది, ప్యారెట్ గ్రీన్ షేడ్ వచ్చి. ఇది వచ్చేసరికి బాడీ అంతా ప్లెయిన్ వచ్చింది, 2 సైడ్స్ మనకి ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మంచి ట్రెండ్ కదా ఈ గ్యాప్ బోర్డర్ అనేది, ఇలా వస్తుంది. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఇలా పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ మీద జరీ లైన్స్ వస్తాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్, 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్, నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంది కాంబినేషన్, అయితే చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7500. నెక్స్ట్ వచ్చేసరికి బిన్నీలోనే ప్యూర్ అండి, ఇంకా ఫైన్ క్వాలిటీ, మంచి పింక్, రాణి పింక్. దీనికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా మొత్తం అంతా కూడా తెలుస్తుంది కదా, ఎక్కడ గ్యాప్ లేకుండా వీవింగ్, చిన్న మామిడి పిండి వచ్చి ఒక చిన్న ఫ్లవర్ షేప్ లాగా మొత్తం ఇలా వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ చూడండి చక్కగా ఇలా నీట్గా బార్డర్ ఇచ్చారు, చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది, చక్కగా ఉందండి. డార్క్ షేడు, చక్కగా అకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్, చక్కగా సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా చక్కగా కట్టుకోవచ్చండి. ఎప్పుడు కంచిపట్లే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ అంతా వచ్చింది వీవింగ్. పళ్ళు చూడండి, పళ్ళు కూడా ఇంకా గ్రాండ్గా వచ్చింది. బా చక్కగా ఈ డిజైన్ డైమండ్ షేప్ లాగా మొత్తం అంతా డిజైన్ వచ్చి ఇటు కూడా బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మనకి స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్లో ఇలా ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది, ఇంకా అక్కడి నుంచి కూడా మనకి వీవింగ్ అనేది స్టార్ట్ అయింది. దీనికి ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది, 2 సైడ్స్ కూడా. మనకి శారీ అంతా మొత్తం అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్ అండి ఇవి, ఇప్పటికే అవుట్ ఆఫ్ అవ్వు, అంత బాగుంది కలర్ కాంబినేషన్, నీట్గా కూల్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 13500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే లైట్ సర్ఫ్ బ్లూ షేడ్ ఉంటుంది కదా, అది మరి డార్క్ రత్నావళి కాదు, లైట్ షేడ్ వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కలర్, సేమ్ డిజైనే వస్తుంది, 2 సైడ్స్ కూడా బార్డరు. మనం ఇప్పుడు చూసిన పింక్ డార్క్, ఇది కొంచెం మీడియం షేడ్ కలర్, చక్కగా ఉంది, కూల్ కాంబినేషన్. సేమ్ స్టైల్ బార్డర్ వస్తుంది మనకి, ఇలా జరీ బార్డర్ వస్తుంది, చాలా బాగుందండి కలర్ అయితే, చక్కగా క్లాస్గా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, చక్కగా ఉంది చూడండి. మీరు ఏదైనా చిన్న సింపుల్ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. మంచి షేడ్ అండి, మనకి రెగ్యులర్గా దొరికే కలర్ కాదు ఇది, అంటే ఫ్యాబ్రిక్ని బట్టేమో మరి ఆ షైన్ కూడా చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 13500. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రేప్స్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసి కొన్ని రిపీట్ అడిగినవి ఉన్నాయి, ఇంకా కొన్ని న్యూ డిజైన్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ కలర్ జర్మన్ బ్లూ షేడ్. మనం లాస్ట్ టైం కూడా ఒక డిజైన్ చేసాం కదా, అది కూడా ఉంది. చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా.
డార్క్ షేడ్. ఇందులో డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇవేంటంటే మన రెగ్యులర్గా ఒకే స్టైల్ డిజైన్ అలా కాకుండా కొంచెం ట్రెండీగా మన కుర్చీలలో ఒక షేడ్ రావచ్చు, అలా డిఫరెంట్గా డిజైనర్ స్టైల్లో కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అని చాలామంది ట్రాన్స్పరెంట్ అని అడుగుతున్నారు. నాన్ ట్రాన్స్పరెంట్ అండి, అసలు ట్రాన్స్పరెంట్గా ఉండదు. కాకపోతే ఫాలింగ్ తెలుస్తుంది కదా, ఫాలింగ్ ఉంటుంది. చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇవేంటంటే బాడీ హగ్గింగ్ ఉండి చక్కగా స్లిమ్గా కూడా కనిపిస్తారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న బార్డర్ వస్తుంది, జరీ బార్డర్, ఒక 1.5 ఇంచ్ జరీ బార్డర్. జరీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి కొన్ని సింగిల్ కలర్స్ ఉన్నాయి, కొన్ని బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి అలా డిఫరెంట్ షేడ్స్, ఇంగ్లీష్ కలర్స్, ట్రెండీ డిజైన్స్, మన రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాదు. మంచి జర్మన్ బ్లూ షేడు. ఇందులో కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్లవర్ దగ్గర ఫ్లవర్ ఉంది కానీ ఇక్కడ కలర్ ఇవ్వలేదు. కింద మాత్రం ఫ్లవర్కి కలర్ ఇచ్చారు, బార్డర్ లాగా ఇచ్చారు కదా. ఇలా పింక్ షేడ్ వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి. మంచిగా డార్క్ షేడ్స్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇలా వస్తుంది. మనకి స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. లైట్ వెయిట్లోనే ఉంటుంది. అంటే కొన్ని క్రేప్స్ వెయిట్ వస్తాయి కదా, ఇది లైట్ వెయిట్లోనే ఉంది. ఇలా పళ్ళుకి వచ్చేసరికి అదే డిజైన్ ఇచ్చారు, ఇలా కొమ్మలాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారా లైట్ డార్క్ షేడ్స్ అలా వచ్చిన ఆ స్టైల్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా క్రేప్ మనకి బ్లౌజెస్కి వస్తుంది కదా, ఆ క్రేప్ వచ్చింది. చీర అంతా హైట్ ఉంది, చక్కగా ఇంచుమించు 90 to 1 మీటర్ బ్లౌజెస్ వస్తాయండి. ఇవి కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. మనం యాక్చువల్గా లాస్ట్ టైం వరకు 3650 అండి, ఈసారి నుంచి మాత్రం ఇవి 3750. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. కొన్ని కలర్స్ అయితే మల్టిపుల్స్ ఏ ఉన్నాయి, సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఒకవేళ అయిపోయినా కూడా ప్రీ ఆర్డర్ ఉంటుంది. మనకి ప్రీ ఆర్డర్ వచ్చేసరికి 15 to 20 డేస్ టైం అయితే పడుతుంది. ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు అయితే డిస్పాచెస్ అయిపోయినాయి. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అవి అయితే ఒక 10 డేస్లో అయితే మీకు అవి కూడా వచ్చేస్తాయి. ఈ డిజైన్ కూడా మీరు రిపీట్ అడిగారు కదా, ఇది కూడా ఇందులో కూడా కలర్స్ అయితే చేపిస్తున్నామండి. ఇందులో మనకి లైట్ పింక్ ఒకటి చాలామంది అడిగారు. ఎల్లో షేడ్స్ కూడా వస్తాయి. ఇది వచ్చేసరికి ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ గ్రీన్, కొంచెం గ్రే కలిసిన షేడ్ ఉంటుంది కదా, ఆ కలరు. డస్టీ లుక్, బ్రైట్గా కాదు డస్టీగా ఉంటుంది. ఇది ఎలా కుర్చీల్లో కింద వచ్చినాయి కదా ఫ్లవర్స్, మనకి డార్క్ షేడ్తో అలా వచ్చేసరికి ఇలా పైకి వస్తుంది. స్టెప్స్ దగ్గరికి వచ్చి ఇదే గ్రీన్ కొంచెం డార్క్ ఇచ్చారు. మనకి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది డిజైన్. చాలా బాగుంది, నీట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్, డిజైన్స్. ఇలా పళ్ళు వస్తుంది. ఇలా మనకి చివరి కూడా డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. క్రే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3750. నెక్స్ట్ వచ్చేసరికి మీకు చాలామంది పిక్స్ అడుగుతారు, కానీ పిక్స్ పెడితే ఏంటంటే ఈ కలర్ చూస్తారు మీరు, కానీ లోపల వచ్చేసరికి ఈ ఎల్లో ఉంటుంది. సో మీరు వీడియోలో క్లియర్గా అయితే చూడండి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇవి రెగ్యులర్గా అన్నీ ఒకటే టైప్ అయితే ఉండదు, లోపల షేడ్స్ అవి మారుతూ ఉంటాయండి. ఇది ఎల్లోలోనే ఎల్లో గ్రీన్ కలిసిన కాంబినేషను చాలా బాగుంది. ఇది కూడా ఇది లోపల ఎల్లోకి అక్కడక్కడ గ్రీన్ షేడ్ వచ్చింది. కిందంతా మనకల్లా ఫ్లవర్స్ లైట్ షేడ్తోనే ఇచ్చారు. కొంచెం పెద్ద ఫ్లవర్స్, మనకి క్రోటన్లో ఫ్లవర్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్. ఇక్కడ ఓన్లీ గ్రీన్ షేడ్ ఇచ్చారు, అక్కడ ఎల్లో షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. ఎంత బాగుందోనండి కలర్ అయితే. ఇవి చూసేటప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా ఉన్నా కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి చాలా కంఫర్ట్, ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్లవర్స్ పెద్దగా ఇచ్చారు. ఇలా ఎల్లో కలర్ బార్డర్, చిన్న జరీ లైన్స్ ఉన్నాయండి సెల్ఫ్లో పళ్ళుకి. బ్లౌజ్ వచ్చేసరికి ఆ గ్రీను ఎల్లో కలర్ లాగా సెల్ఫ్ డిజైన్ ఉంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3750. ఇవన్నీ సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి, 3750. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా డస్టీ లుక్. ఇవన్నీ కూడా మ్యాక్సిమం బ్రైట్ కలర్స్ తక్కువే ఉన్నాయి, డస్టీ షేడ్స్ ఉన్నాయి. మనకి ఫ్యాబ్రిక్ షైన్ అండి, ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కలర్ చాలా బాగా తెలుస్తుంది కూడా. ఇది ఒకలాంటి కొంచెం బ్రౌన్ ఆనియన్ షేడ్ అలాంటి షేడ్. ఇది కుర్చీలో ఒక కొమ్మ కలర్ఫుల్గా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇదంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఉంది. 2 సైడ్స్ కూడా ఇంకొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. చక్కగా జర్నీస్కి అవి కూడా ఎక్కడికన్నా అకేషన్స్ మన ట్రిప్స్ అవి వెళ్ళినా కూడా చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయి. చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా ఇదే షేడ్. దీనికి బ్లౌజ్ మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి, లైట్ డార్క్ షేడ్తో డిజైన్ వచ్చింది. చాలా ఫైన్ ఉంది కాంబినేషన్, నీట్గా కూల్గా ఉంది కదా, చాలా బాగుంది. 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి చక్కగా ఉంది చూడండి డిజైనింగ్. అసలు ఆ డిజైనింగేనండి మనకి ఇవి కొంచెం ఫైన్ డిజైన్స్ ఉంటారు కదా, అలా డిజైన్ చేయించినవి. చూడండి ఎంత బాగుందో, సంపంగ్ గ్రీన్ కలరు. కుర్చీల్లో
ఇలా కొంచెం స్టార్టింగ్ ప్లెయిన్ వచ్చింది, కింద మాత్రం బోర్డర్ బ్లూ కలర్ వచ్చింది. అక్కడ ఒక పెద్ద కొమ్మ ఇచ్చారు కదా, స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి 2 సైడ్స్ బోర్డరు మనకి ఇక్కడ ఇలా డిజైన్ వస్తుంది. సింగిల్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నీట్గా ఉందండి డిజైన్ అయితే, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. అసలు ఎంత క్లాసీ లుక్ చూడండి. పళ్ళు ఇలా, ఇది చివరి కూడా మనకి ఇలా లైట్ కొంచెం స్కై బ్లూ షేడ్ కలిసిన కలరు, అదే డిజైనింగ్తో బ్లౌజ్. మనకి శారీని ఒక్కటే డిజైన్ చేయడం కాదు, మళ్ళీ బ్లౌజ్కి కూడా ఎంత యూనిక్ స్టైల్ ఇచ్చారో చూడండి. దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ డిజైన్. ఈ శారీ కూడా 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ డిజైన్లో ఒక కలర్ చేసామండి, ఒక బ్రౌన్ షేడ్ ఒకటి, గ్రీన్ షేడ్ ఒకటి చేసినట్టున్నాం. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చరికి పింక్, లైట్ బేబీ పింక్, కొంచెం కర్వేర్ పింక్ షేడ్ కలిసినది. సేమ్ ఫ్లవర్, ఇలా ఫ్లవర్ వచ్చింది, లోపలంతా కుచీలు, తర్వాత నుంచి 2 సైడ్స్ కొంచెం డార్క్ కర్వేర్ పింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇలా కొమ్మ వచ్చింది. కలర్ మాత్రం సో బ్యూటిఫుల్. పింక్ ఎప్పుడు బాగుంటుందండి, బేబీ పింక్ షేడ్, మంచి కలరు. ఇలా పళ్ళు చూసారా, పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. చివరి అన్నిటికీ జరీ లైన్స్ ఉన్నాయి, అంటే మీకు తెలిసిన కొన్ని కలర్లో తెలియకపోవచ్చు. బ్లౌజ్ చూడండి, పింక్లోనే లైట్ డార్క్ ఇలా షేడ్ ఇచ్చారు. మనకి చిన్న ఫ్లవర్ ఉంది కదా, ఆ షేప్తో డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చి చాలా యూనిక్గా ఉంటుంది 3750లో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, బ్లూ కట్టుకున్నాను కదా, గ్రీన్. ఈ గ్రీన్ కూడా ఆల్రెడీ మనం వేరే డిజైన్లో కూడా చేసాము లాస్ట్ టైం. ఇది కొంచెం చిన్న వేరియేషన్, కానీ కలర్ అయితే సేమ్ గ్రీన్ అండి. డార్క్ గ్రీన్ షేడు, కొంచెం నాచు గ్రీను, డార్కర్ షేడ్, డస్టీ షేడ్ అండి. గ్రీన్లో కూడా మనకి రెగ్యులర్గా ఈ షేడ్ దొరకదు. ఎంత బాగుంది చూడండి. ఆ జరీ కూడా ఎంత నీట్గా తెలుస్తుందో. సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా కింద అంతా ఫ్లవర్స్, ఇక్కడ కూడా సెల్ఫ్ ఫ్లవర్ ఉంది, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్. ఇలా పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా చక్కగా ఉంది డిజైను. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్ 3750. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో మల్టీ షేడ్ లాగా ఇచ్చారు, అంటే మల్టీ అంటే గ్రీన్లోను ఎల్లోలోను కలర్స్, కొత్త డిజైన్ ఇది. ఇలా కుచీల పాటలో కింద ప్లెయిన్ వచ్చింది, పైన ఇలా డిజైన్ వచ్చింది కదా. ఆ తర్వాత నుంచి ఇలా ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ షేడ్ ఇచ్చారు బోర్డర్ దగ్గర, కింద ఎల్లో గ్రీను కలిసిన డిజైన్. ఎంత యూనిక్గా ఉందో కాంబినేషన్, కొంచెం బ్రైట్ ఉంది, కొంచెం డస్టీ లుక్. పళ్ళు అయితే ఇంకా బాగుందండి, చక్కగా జరీ లైన్స్ వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీను ఎల్లో ఇలా బ్రష్ లాగినట్టుగా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి అయితే. ఇది కూడా మంచి ఫైన్ క్వాలిటీ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది కదా, ట్రెండీ డిజైన్. ఫాస్ట్గా చూడండి 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ చిన్న ఫ్లవర్స్లో చేసాం మనం. ఇందులో ఈ కలర్ చేయలేదు కానీ వేరే కలర్ చేసాము, ఆ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా ఫ్లవర్ ఉంది, ఇక్కడ కలర్ ఇవ్వలేదు, ఇక్కడ కలర్ ఇచ్చారు చూడండి. చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్, 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ ఆలివ్ గ్రీన్ షేడ్. బాగుంది కలర్ అయితే. ఇంకా డస్టీ లుక్ అయినా కూడా ఆ ఫ్యాబ్రిక్ షైన్ వల్ల చాలా బాగున్నాయండి. ఇలా పళ్ళు మొత్తం ఇదంతా ఆల్ ఓవర్ స్టైల్, ఆల్ ఓవర్ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజు సేమ్ ఇదే ఫ్లవర్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. సెల్ఫ్ చాలా బాగుంది 3750. అంటే కొన్ని మల్టిపుల్స్ ఉన్నాయండి, అన్నిటిలోనూ కాదు, కొన్ని డిజైన్స్ మాత్రం మల్టిపుల్ ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ మన ఫేవరెట్ కలరు, ఫేవరెట్ డిజైను. అసలు ఎంత బాగుందోనండి, చాలా మల్టిపుల్స్ అయితే చాలామందికి ఈ వీడియో చూసి మాకు ఇంకా రాలేదని కంగారు పడద్దు, మేము ఇంకా రెడీ అవుతున్నాయి. ఒక 10 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నీ కూడా. ఎవరికన్నా కావాలన్నా, అంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఎవరికన్నా కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి జర్మన్ బ్లూ షేడ్కి డిజైనింగ్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మధ్యలో వస్తుంది ఇలా ఫ్లవర్ లోటస్ డిజైన్ వచ్చి 2 సైడ్స్ బోర్డర్ వస్తుంది, మిడిల్ అంతా డిజైన్ ఉంటుంది, 2 సైడ్స్ ప్లెయిన్ వస్తుంది. డిజైనర్ అండి, డిజైనర్ స్టైల్. అంటే రెగ్యులర్గా మనకి ఒక బోర్డరు అలా కాకుండా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. బ్యూటిఫుల్ డిజైను. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా క్రేప్ బ్లౌజ్ వచ్చి సేమ్ డిజైన్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. సేమ్ నేను వేసుకున్నది ఆ బ్లౌజే, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్, డిజైనింగ్ కూడా. మనం ఇప్పటివరకు కూడా ఇది కూడా 3650లో ఇచ్చాం కదా. ఇక్కడ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 3750. చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా చూడండి, బ్యూటిఫుల్ కలర్. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ డిజైన్, మంచి మెరూన్ షేడ్కి. ఇవన్నీ కూడా యూనిక్ స్టైల్స్ ఏనండి, అసలు మనం వేటిలతోనూ కంపేర్ చేయలేము. అంత క్లాసీ ట్రెండీ లుక్. ఎల్లోతో ఇలా లైన్స్ వచ్చాయి కదా, చిన్న లైన్స్ పెద్ద లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్, చిన్న బోర్డర్ ఎల్లో కలర్తో ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి. ఇది కొంచెం రెగ్యులర్గా, అంటే మనం ఒకటే స్టైల్, అంటే వాళ్ళ కుర్చీలో ఒకటి అలా ఏం లేదు.
చూసాను, అలా ఏం లేదు, మొత్తం కంటిన్యూషన్లోనే ఉంది. చాలా బాగుంది, యూనిక్ స్టైల్. పళ్ళు చూడండి ఎంత నీట్గా బాక్సులు ఇచ్చి మధ్యలో కూడా మల్టీ షేడ్స్తో డిజైన్ వచ్చింది. చివర కూడా జరీ లైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందండి, మంచి మెరూన్ షేడ్. సెల్ఫ్ అంతా కూడా చిన్న డిజైన్ ఇచ్చారు, చిన్న మైక్రో ప్రింట్ లాగా ఇచ్చారు. సో బ్యూటిఫుల్. 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి పేస్టల్ కలరు, డస్టీ కలరు, లైట్ లాంటి పీచ్ షేడ్లో కూడా లైట్ కలరు, కొంచెం బ్రౌన్ కూడా యాడ్ అయిన చిన్న డిజైన్. పైన అంతా కూడా బాక్సులు లాగా ఇచ్చారు. కింద వచ్చేసరికి అలా ఫ్లవర్ బోర్డర్, అలా ఫ్లవర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా కొంచెం డార్క్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. ఇది చూడండి, కొమ్మ ఇలా తీసుకొచ్చారు. కొమ్మ కూడా ఎంత నీట్గా ఉందో. కూల్ కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇలా పళ్ళు చాలా బాగుందండి, పళ్ళు కూడా ఈ చివరి కూడా డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైనింగే, చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఆ బోర్డర్ షేడు సేమ్ మనకి ఇక్కడ ఎలా డిజైన్ ఉందో అదే డిజైన్ వచ్చింది. దీనికి 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3750. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మన సూపర్ హిట్ డిజైన్ కదా, బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇది డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ షేడ్తో మొత్తం అంతా కూడా. ఇది ఎలా అంటే ఒక పెద్ద కొమ్మలాగా ఇచ్చి చుట్టూ మనం గోల్డ్ కలర్తో చేస్తాం కదా, హ్యాండ్ పెయింట్ లాగా, ఆ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక కొంచెం సపోటా కలర్ లాగా బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి. మొత్తం అంతా క్రాక్ డిజైన్ ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది. ఇది కంటిన్యూషన్ మధ్యలో కొమ్మలాగా వస్తుంది. ఇలా పళ్ళు కూడా డిజైన్ వచ్చింది. ఇలా బార్డర్ వస్తుంది, సేమ్ బార్డర్ స్టైలే పళ్ళు. బ్లౌజ్ ఎంత బాగుందండి, మంచి షేడ్. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చి లీఫ్ కలర్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది. ఇది కూడా 3750. సేమ్ ఇదే కలర్ అండి, పింక్. సేమ్ పింక్ కూడా మనం చేసాము. చాలా బాగుంది, బ్యూటిఫుల్ షేడు. పింక్ మెరూన్ రెండు కలిసిన షేడ్ అండి, ఎగ్జాక్ట్ పింక్ కూడా కాదు. ఇలా ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా నీట్గా ఉంది, డిఫరెంట్ లుక్. ఎంత బాగున్నాయంటే కలర్స్, డిజైన్స్. పళ్ళు, బ్లౌజు సేమ్ స్టైల్ డిజైనే, ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా చూడండి, 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పేస్టల్ లుక్లో కొంచెం పైన లైట్ కలర్ ఇచ్చారు కదా, కిందకి వచ్చేసరికి ఆనియన్ షేడ్ కలర్. అది బార్డర్ స్టైల్ లాగా ఒక చిన్న కొమ్మ, చిన్న ఫ్లవర్స్ వచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి, అంటే కుర్చీలలో లేదు కలరు, పైన కంప్లీట్ అయిన తర్వాతే బార్డరు. ఇలా ఆనియన్ షేడ్ కలర్. కూల్గా ఉంది కదా అసలు. చక్కగా పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్దండి. ఇలా పళ్ళు ఎంత కూల్గా ఉందో కాంబినేషను. బ్లౌజ్ సో బ్యూటిఫుల్. చిన్న డిజైన్ ఆ కలర్ ఇచ్చి చిన్నది సేమ్ అదే డిజైన్ ఇంకా చిన్నగా మైక్రో డిజైన్ చేసి బ్లౌజ్కి ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో చూడండి. 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గ్రీన్ షేడ్, ఒక డస్టీ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా, గ్రే కలిసిన షేడ్. కింద కూడా కొంచెం డార్క్ గ్రే కలిసిన షేడ్, కొంచెం పైన లైట్ షేడు. ఇది కూడా కొత్త డిజైన్ అండి, ఫ్లవర్ డిజైన్. కుచీలంతా అలా బోర్డర్ లాగా పెద్ద ఫ్లవర్స్, పైన అంతా ఇలా మ్యాంగో షేప్ డిజైన్ ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఇక్కడ ఒకలాంటి గ్రే షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు కదా. ఇది కొంచెం బార్డర్ డిజైన్ కూడా మారింది. మన ఇవన్నీ చిన్న బార్డరే, ఇది కూడా చిన్న బార్డరే, కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది నీట్గా ఉంది కలర్ అయితే, డస్టీ లుక్కే. చాలా బాగున్నాయండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టేసుకోవచ్చు. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ వచ్చింది. లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ కలరే ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్ కాంబినేషన్. 3750. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా న్యూ డిజైన్. ఇందులో మనకి సేమ్ డిజైన్లో ఎల్లో చూపించాయి, ఎల్లో గ్రీను. ఇది వచ్చేసరికి ఒకలాంటి డస్టీ మెరూన్ షేడ్ లాగా ఉందండి. మెరూను, పీచు, ఇలా అన్ని కలర్స్తోనూ పైవైపు డిజైను, కింద అలా వచ్చింది కుర్చీలలో. తర్వాత ఇలా వస్తుంది స్టెప్స్ దగ్గర. చాలా బాగుంది కలర్ అయితే, క్లాస్ కలర్. పళ్ళు కూడా చక్కగా ఉంది డిజైను. బ్లౌజ్ చూడండి, లైట్ డార్క్ షేడ్స్ లాగా ఇలా బ్రష్ లాగినట్టుగా ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది. 3750. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో మనం ఈ డిజైన్ వేరే కలర్లో చేసినట్టున్నామండి. ఇది కూడా బాగుంది. ఎల్లో కూడా మరీ డార్క్ ఎల్లో కాదు, కొంచెం శనగపిండి ఎల్లో మీద కొంచెం షేడు. ఇదంతా కూడా చిన్న సెల్ఫ్ డిజైన్ ఉంది కదా, మ్యాంగో డిజైన్ లాగా. కింద అంతా అలా కొమ్మలు డిజైన్ ఇచ్చారు. కుర్చీలలో కూడా ఇదే వస్తుంది అనుకుంటా, సేమ్ ఇలా కొమ్మ ఇచ్చారు. పైన అంతా ఇది వచ్చింది కదా. రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇలా కొమ్మలు వచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. కరివేరు పింక్ వచ్చింది. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా కూల్గా క్లాస్గా ఉందండి. ఇలా పళ్ళు
చివరి కూడా పింక్ వచ్చింది. సేమ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లోనే ఇచ్చారు. ఎల్లోకి ఆ కొమ్మల్లో సేమ్ ఆకులు ఇచ్చారు కదా, అదే డిజైన్ వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి, కాంబినేషన్ నీట్గా ఉంది. 3750. నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న దాంట్లోనే సేమ్ డిజైనే బ్లూ చూసాము, గ్రీన్ చూసాము, ఇది మంచి మెరూన్ షేడ్. ఈ షేడ్లో కూడా లాస్ట్ టైం కూడా మనం వేరే డిజైన్ చూసాము, అంటే మధ్యలో ఫ్లవర్స్ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది చూడండి. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి షేడ్. ఇక్కడ పింక్ కలిసిన షేడ్ వచ్చింది. ఇది కొమ్మ డిజైన్ వస్తుంది, కింద పైన కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్లో ఇలా వస్తుంది. కుచ్చిల్లో కూడా కింద కొమ్మ వస్తుంది. పళ్ళుకి వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది. సేమ్ మనకి కొమ్మ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్లోనే లైట్ డార్క్తో డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ షేడ్ 3750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కూడా మనం పింక్ చూసాం కదా, ఇది వచ్చేసరికి ఎల్లో. ఎంత బాగుందో చూడండి, బ్రైట్ షేడ్. ఎల్లోలోనే మళ్ళీ షేడ్స్ వచ్చింది. ఇది కుచ్చిల్లో మనకి ఇలా పెద్ద కొమ్మ వస్తుంది. తర్వాత నుంచి ప్లెయిన్ వచ్చి మళ్ళీ 2 సైడ్స్ బార్డర్ మెరూన్ షేడ్ వచ్చింది. ఇలా స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి పెద్ద కొమ్మ వచ్చిందండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. చివర ఇలా మెరూన్ షేడ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ డిజైన్ అన్నిటికీ ఇలాంటి బ్లౌజే వచ్చింది. చిన్న ఆ బర్డ్ షేప్ లాగా ఇచ్చి సెల్ఫ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్. చాలా నీట్గా ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. చాలా మంచి హిట్ డిజైను, చాలా బాగుంది. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మల్టిపుల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అయిపోయినా కూడా ప్రీ ఆర్డర్ అయితే ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ 3750. ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, కానీ ఈ వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. చాలా నీట్గా ఉన్నాయండి. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు కూడా వెంటనే చూడవచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండి బాయ్.